తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాము, ఆత్మహత్యలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి కూడా. అంటే ఏజ్తో సంబంధం లేదు, చిన్న నుంచి పెద్ద వరకు సమస్య పెద్దదైనా సరే చిన్నదైనా సరే ప్రతిదాన్ని చాలా పెద్ద సమస్య, ఇది ఎవ్వరికీ లేదు నా ఒక్కరికే వచ్చింది అనే ఒక భావన ఎక్కువైపోతుందో ఏందో తెలియదు, కానీ మొత్తానికి ఆత్మహత్యలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. పోయేవారు పోతున్నారు బాగానే, కానీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అరే ఇలా అర్ధాంతరంగా ఇలా చేసుకున్నారేంటి అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా అది పరువు పోయింది అనే విధంగా ఉన్నవాళ్ళు కుమిలిపోవటము, ఎన్నో రకాల ఇబ్బందులు అయితే చూస్తున్నాం. అసలు ఎందుకు చేసుకుంటారండి ఆత్మహత్య? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ. మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరు అడిగిన ప్రశ్నకి ముందరగా ఇది చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ఇది ఒక మీరు అడిగేటటువంటి ప్రశ్న అలాంటి చేసుకునేటువంటి వారిని మనం తగ్గించే విధానంగా ఈ ప్రయత్నంగా నేను భావిస్తున్నాను. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ క్షోభను, కన్న క్షోభను ఎవరు కూడా ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని మనం ముందరగా తెలియచేస్తూ, మీరు అడిగినట్టుగా ఆత్మహత్య అసలు ఎందుకు చేసుకుంటారు, దానికి కారణాలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేస్తే, మామూలుగా జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే, యువత అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు ఏదో ప్రేమ వ్యవహారమనో, లేదా పరీక్షల్లో బాగా మార్కులు రాలేదనో, లేదా ఏదో పొరపాటు పని చేస్తే తెలిసిపోతుంది ఇంకా అని చెప్పేసి అది తెలిసేలోగా ఇతను చనిపోవటము, అంటే ఏదో చేయకూడని పని చేయటము, అవును, తద్వారా అది మా ఇంట్లో తెలిసిపోతుందన్న భావనతో ఇతను సూసైడ్ అటెంప్ట్స్ ప్రయత్నం చేయటము. అంటే ఇంకా సమస్యకు పరిష్కారం లేదు, ఒక ఆత్మహత్య పరిష్కారం అనే ఫీలింగ్. అంటే అది తెలిసినా కూడా ఈలోగా నేను చనిపోతే నేను చచ్చిపోయాడు అనేటువంటి బాధతో వాళ్ళు ఉంటారు ఆ వార్త కంటే కూడా. సో అట్లా కొంతమంది కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రెండోది, ఇంకా కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళని చూస్తుంది కనుక చాలామంది ఇప్పుడు రకరకాల వ్యాపారాలను పెడుతూ ఉంటారమ్మా. వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాపారం వద్దన్నా కూడా అదే చెయ్యాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు కలిసి రాదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో. అప్పుడు కూడా వాళ్ళు లేదు నేను ఎట్లాగైనా దీన్ని చేంజ్ చేయాలి ఎట్లాగైనా అనుకుంటూ, అది రాకపోయేసరికి దానిలో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఇంట్లో భార్య పిల్లలకి సమాధానం చెప్పలేక ఇట్లా కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్, ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రెండోది, కొంచెం పెద్ద వయసు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం కొన్ని బంధాలు చెప్పుకోవడానికి కొంచెం అంత మర్యాదగా అనిపించవు. అలాంటి బంధాలు కొనసాగుతున్న తరుణంలో అది కూడా బయటపడ్డప్పుడు కూడా మనం దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో కూడా కొంతమంది ఈ ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంకా ఇంతకంటే ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఏదో కోడలు ఒక మాట అన్నది, ఇప్పటిదాకా నా భర్తే నన్ను అనలేదు, నా మొగుడే అనలేదు, ఈ కోడల చేత నేను అనిపించుకోవాలా, కొడుకు ఎంత చెప్పినా కూడా వాడు భార్యని ఏది మందలించలేదు అనేటువంటి ఒక ఉద్దేశంగా ఆమెను ఎలాగైనా సరే నేను సాధించాలి అనేటువంటి ఒక ఉద్రేక స్వభావం, అది చాలా అంటే కోపాన్ని మించినటువంటి స్వభావం, అంటే ఏడిపించాలి దాన్ని ఎలాగైనా అనేటువంటి ఉద్రేక స్వభావాలతో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అలాగే మగవాళ్ళకు వచ్చేసరికి కూడానమ్మా మర్యాద కోల్పోయాము. ఒక పెద్దరికం వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చిన కోడలు కానివ్వండి, లేకపోతే అల్లుడు కానివ్వండి, కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, నువ్వు పెద్ద సంపాదించావు, నువ్వు ఒక్కడైనా సంపాదించే అని కొన్ని తల్లిదండ్రుల విషయంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలంటే, కొంతమంది చాలా నిజాయితీగా బతికి నీతిగా బతికినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏదో మనం కోల్పోయాము అనేటువంటి ఒక వేదనకు లోనైపోతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను గమనించాను. ఇది నా దగ్గరికి వాళ్ళు రకరకాలుగా బాధపడినటువంటి వ్యక్తులు వచ్చి మా ఇంట్లో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు, సో నేను వాళ్ళ దగ్గర నుంచే నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయటం జరిగింది. సో ఇలాగా
ఇంకా మనం 10th క్లాస్ పిల్లల దగ్గర చూస్తే వాళ్ళకి ఒక టీచర్ భయమనో, మార్కులు రాకపోతే ఇంట్లో మన అమ్మా నాన్న కొట్టేస్తారనో, తర్వాత ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుల్లో వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నేను తెప్పిస్తాను, నేను ఎట్లాగని చూపిస్తానన్నాను, అది నేను సక్సెస్ కాలేకపోయానని, హ్మ్. అలాంటిది. అలా గేమ్స్ ఆడేవాళ్ళల్లో కూడా అవును. మీరు గమనిస్తే కనుక నేను నేషనల్ ఛాంపియన్ అవుతాను, స్టేట్ ఛాంపియన్ అవుతాను అనేటువంటి విధానాల్లో కూడా ఈ ఆటలు ఆడేటువంటి వాళ్ళు కూడా హ్మ్. ఒత్తిడికి బాగా లోను. అది ఫస్ట్ క్లాస్ అక్కడ రాకపోయినా, ఆ! లేకపోతే ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా గేమ్స్లో కూడా వీళ్ళల్లో కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటానికి కారణమవుతుంది. హ్మ్. సో మనం ఏ రకంగా చూసినా కూడా చూడండి, కొన్ని కొన్ని సందర్భాలలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొన్ని కొన్ని సందర్భాలు చాలా గమ్మత్తుగా ఉంటుందమ్మా. హ్మ్. మోకాళ్ళ నొప్పులు బాగా పీడిస్తున్నాయి, ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో! అంటే నొప్పిని భరించలేక, అంటే వ్యాధిని భరించలేక. హ్మ్. అలాగే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉన్నది, ఈ కిమోలు ఇస్తూ ఉంటారు, చాలా వాళ్ళకి చాలా నరకంలాగా ఉంటుంది. ఇది భరించలేక కూడా కొంతమంది ఇలాంటి ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. హ్మ్. ముఖ్యంగా ఇది ఈ వ్యాధిగ్రస్తులుగా ఇట్లా ఆలోచన చేస్తే చాలా మటుకు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అంటే ముందరగా ప్రేమించుకుని ఏదో బాగుంటుంది అనుకుని వెళ్ళిన తర్వాత అక్కడ బాగుండక ఏదో కొట్టాడనో తిట్టాడనో ఆడపిల్లల్లో అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. హ్మ్. అంతేకాకుండా ఇక్కడ ఈ పిల్లలు ప్రేమించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూసి హ్మ్. మా పరువు పోయిందని తల్లిదండ్రులు కూడా కుటుంబ సమేతంగా కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. సో అనేక కారణాలు మనకి ఈ ఆత్మహత్యల్లో చూస్తే గనక, హ్మ్. దయచేసి నేను ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా వీక్షకులందరికీ ఒకటే చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎప్పుడూ కూడా మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. హ్మ్. కన్న తల్లి ఎంత ఏడుస్తుందో, కన్న తండ్రి ఎంత ఏడుస్తాడో, పరువు, ప్రతిష్ట అనేది పక్కన పెడితే గర్భశోకం ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు. ఆ! అందుకు నేను మన ఛానల్ ద్వారా, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. హ్మ్. మీరు చాలా లోకం గురించి, అంటే అందరి గురించి చాలా మంచి ప్రశ్న వేశారు. వాళ్ళ తర్వాత బాధపడే వాళ్ళని ఒక్క క్షణం మనం దృష్టిలో పెట్టుకుంటే ఆత్మహత్య ఆగిపోతుంది చేసుకోవటం అనేది. ఇప్పుడు ఇన్ని రకాల ఆత్మహత్యలున్నాయా అని అనిపిస్తుంది. మీరు ఒక లిస్టే చెప్పేశారు. పెద్ద లిస్ట్ నిజంగా. ఒకప్పటి కాలంలో అసలు పూర్వపు రోజుల్లో నేను విన్నంత వరకు రైతు ఆత్మహత్య తప్ప మిగతా ఆత్మహత్యలు చాలా తక్కువ కదా! అసలు విన్న దాఖలాలే కనిపించట్లేవేమో అనిపిస్తుంది నా వరకు. అసలు పూర్వపు రోజుల్లో ఈ ఆత్మహత్యల ఈ విధానం ఉండేదండి? ఆత్మహత్య విధానం అనేటువంటిదంటూ ఏమీ ఉండదమ్మా ఎక్కడా కూడా జీవితంలో. హ్మ్. వారు కర్మలను బట్టి, వారి పాపాలను బట్టి ఇలాంటి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఆ మనిషి జీవితంలో. హ్మ్. మీరిందాకన్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసి. ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒక్కటి మనం ఆలోచన చేస్తే, అది మన చేతిలో ఉండేది. ఆ! అందరం ఆప్ చేయవచ్చు. ఎందుకు? విత్తనాలు, దొంగ విత్తనాలు ఇవ్వటం మూలకంగా హ్మ్. వాళ్ళు పంట సరిగ్గా పండక, కుళ్ళిపోయి పంట, అవును. విత్తనాలు రాక, చాలా చిన్న చిన్న రైతులుంటారు, పేద రైతులు. హ్మ్. వాళ్ళకేదో కుంట పొలమే ఉంటుంది పాపం. దానిలో వీళ్ళ భార్య పుస్తే తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టి హ్మ్. డబ్బులు తెచ్చుకొని విత్తనాలు కొంటాడు. అవును. మళ్ళీ పంట పండితే, కాస్త బాగా పండితే ఆ సూత్రం విడిపించుకోవచ్చు. ఓ రూ. 4 జాగ్రత్త చేసుకుంటే కుటుంబం నడిచిపోతుందనుకుంటాను. అలాంటి రైతులందరూ కూడా చాలామంది మీరు చెప్పినట్టుగా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటువంటి వాళ్ళున్నారు చాలా అవును. మటుకు గూడా. అవును. అది ఒకప్పుడు బాగా జరిగింది. ఇప్పటికి కూడా మనకు అక్కడక్కడ జరుగుతోంది. హ్మ్. అలాగే ఈ రైతులు చేసుకునే దానిలో కూడా మనం గమనించినట్లయితే, అక్కడ పొలంలో పండించేటువంటి దానికి ఉపయోగించేటువంటి ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ ద్వారా ఎక్కువగా చేసుకుంటాం అనేది మనం గమనిస్తూ అవును. ఉంటాం. అవును. ఎలకల మందనో, అవును. పురుగుల మందనో ఇలా రకరకాలుగా. అంతే. ఇంతకు గురవుతున్నా కూడా హ్మ్. ఏ ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇది అసలు రైతు లేకపోతే నేను కూడా లేనమ్మా, హ్మ్. మీరు కూడా లేరు. అంతే అండి. నిజం. సృష్టి మొత్తం రైతు లేకపోతే ఆగిపోతుంది. ఆగిపోతుంది. ఇదేంటే మనకు భోజనం కావాలి ముందర. అవును. మనం పెరగాలన్నా, అవును. మనం చదువుకోవాలన్నా, మనకు పెద్ద ఉద్యోగం కావాలన్నా ముందర తిన్న తర్వాతే కదా ఎక్కడికైనా అయిపోయి. అంతే. అందుకనే మా పీఠం తరఫునమ్మా మేము ప్రతి సంవత్సరము ఉచితంగా హ్మ్. ఒక 100 ఎకరాల రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తాం.
మీరు ఇప్పుడు ఆ మాట కూడా అన్నారు కాబట్టి ఉచితంగా మాకేం వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మాకు తిరిగి కూడా ఏమి ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా మా పీఠం తరఫున ఇలాంటి పేద రైతులందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ద్వారా మేము ఈ విత్తనాల పంపిణీ చేసి వాళ్ళని ఒకటే మేము కోరుకునేది, మీ పంటలో వచ్చిన 1 కేజీ బియ్యం మీ దగ్గరలో ఉన్న గుడిలో ఇవ్వండి. అక్కడ గుడిలో నైవేద్యం జరుగుతుంది. అవును. తద్వారా వీళ్ళకి ఈ పొలంలోంచి పంట వచ్చినటువంటిది భగవంతుడు నైవేద్యం అవటం మూలకంగా భగవంతుడు ఆశీస్సులు తిరిగి పొందుతాడు. అక్కడ మూడవ విషయం ఏంటంటే వీళ్ళకి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఆశీస్సులు పొంది ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అట్లా అనమాట. అంటే ఇలాంటి రైతుల్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి. మీరు చాలా చక్కని ప్రశ్న అది రైతుల గురించి అడిగి. దానికి ముందర కూడా మీరు అన్నారు ఇతపూర్వం కూడా ఏమైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా అంటే ఇలాంటివి ముఖ్యంగా రాజుల దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉండేవి. రాజరికాలలో రాజరిక వ్యవస్థలో జమీందారీ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మనకి పెద్ద పెద్ద సంస్థానాలు అని అంటాం మనం, ఆ సంస్థానాల దగ్గర కానివ్వండి ఇలాంటి వాటిల్లో జరగటానికి అవకాశం ఉన్నది. కారణం ఏంటి అక్కడ అంటే ఇప్పుడు మీరే ఒక మహారాణి అనుకుందాం ఒక సంస్థానానికి, మీ తదనంతరం కానీ లేకపోతే మీ తర్వాత కానీ ఎవరైనా మీ అబ్బాయినో మీ అమ్మాయినో మహారాణిగా మహారాజుగా చేయాలనో సంస్థానానికి ఒక అధిపతిగా చేయాలని కోరుకుంటారు. అదే మీ తమ్ముడో మీ చెల్లెలో ఉండి దీని కొడుకు కాకుండా నా కొడుకు కావాలి అనేటువంటి దృక్పథం ఉన్నప్పుడు అప్పుడు ఏదో వాళ్ళు విషప్రయోగాలు చేయటం జరుగుతుంది మీ యొక్క పిల్లల మీద. ఇది తెలిసిపోతుందేమో అనేసినప్పుడు వీళ్ళు కూడా సూసైడ్ చేసుకునేటువంటి మనకి ఈ సంస్థానాల్లో కానివ్వండి విషయాల్లో కానివ్వండి ఇలాంటివి మరి మంత్రుల దగ్గర కూడా ఇలాంటివి జరుగుతూ ఉండేవి. మీరు గమనించినట్లయితే కవుల్లో కానివ్వండి అంటే వాళ్ళ యొక్క ఇంకొకళ్ళ మీద మనం గొప్ప అవ్వాలనేటువంటి దానిలో కొన్ని వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల వలన వీళ్ళు ఆ తప్పు తెలిసింది అవతల వాళ్ళకి, ఇప్పుడు మనం శిక్షింపబడతాము అనుకున్నప్పుడు వీళ్ళకి వీరే వారి ప్రాణానికి శిక్ష విధించుకుని. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో విలన్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం, వాడి చేతిలో నేను చచ్చిపోవద్దు అని లాస్ట్ స్టేజ్ లో వీడికి వీడే షూట్ చేసుకోవడం. అవి అప్పటి నుంచి ఉన్నవేనమ్మా. ఇప్పుడు ఈ ఆత్మహత్య అనేటువంటిది ఆత్మహత్య సదృశ్య కార్యక్రమం అనేది పూర్వం నుంచి కూడా కాతే అప్పట్లో ఎక్కడో ఓటో ఆ రోజు జరిగితే ఇప్పుడు ఊళ్ళల్లో ఎక్కువగా అప్పుడు ఏదో ఓటో ఆ రోజు జరిగేది. ఇప్పుడు కామన్గా ఏంటంటే మనకి ఒక నెలలో 10 మంది ఇట్లాంటి వార్తలు వినేటువంటి పెరిగిపోయింది. అది అప్పటికి ఇప్పటికి మారటంలో. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పరిస్థితుల రీత్యానే ఏదో ఒక రూపంలో వాళ్ళు చేసుకోవడం అనేది గమనిస్తున్నాం. కానీ అంటే నిర్ణయం వాళ్ళదేనేమో అనిపిస్తుంది. కానీ ప్రతిదీ అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఏదైనా భగవంతుడి కనుసన్నల్లోనే జరగాలి, ఆయన ఆడించినట్టే ఆట. మరి నిజంగా ఇది మన నిర్ణయమా లేకపోతే భగవంతుడి నిర్ణయమా ఆత్మహత్య అనేది? భగవంతుడి నిర్ణయము మన నిర్ణయమా ఈ రెండిట్లో భగవంతుడి నిర్ణయించడమ్మా. ఇప్పుడు కూడా మనిషి చనిపోవాలని ఏ భగవంతుడు కూడా కోరుకోడు. కతే మీరు వేసిన ప్రశ్న చాలామంది మనసుల్లో తిరుగుతున్నది. నేను అందుకనే మీరు అడిగింది అందరి దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఏ భగవంతుడు కూడా తన భక్తుడు చనిపోవాలని కానీ తన భక్తుడు కాకపోయినా వాడి నాస్తికుడు అవ్వచ్చు, మరి ఇంక ఇతరత్ర ఎవరైనా కావచ్చు, ఏ భగవంతుడు ఏ మనిషిని చావు కోరుకోడు. అది మన వీక్షకులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అయితే వీళ్ళ నిర్ణయమా, వీళ్ళు అసలు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు అది మనం ఆలోచన చేయాలి ఇక్కడ. సో ఈ రెండిట్లో ఆలోచన చేస్తే పూర్వజన్మలో మనం మళ్ళీ ప్రీవియస్ జన్మకి వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు ఒక సమస్య జరిగింది మీ దగ్గర, ఒక తప్పు జరిగిందో ఒక ఏదైనా ఒక సమస్య రాబోతోంది మీ ఇంట్లో అనుకున్నప్పుడు మీరు వేదన పడుతూ ఉంటారు. ఈ వేదన పడ్డప్పుడు ఈ వేదన పక్కన ఉన్నటువంటి వాళ్ళు తగ్గించడానికి బదులు పెంచే అవకాశం ఏర్పడుతుందమ్మా. నువ్వు ఎందుకు తప్పు చేసావు, అది ఇది ఇప్పుడు ఇంకేమైనా ఉందా, ఇది తెలిస్తే మీ ఇంట్లో మీ నాన్న ఊరేసుకుంటాడు, అలాంటి మాట్లాడేసరికి అప్పుడు మీకు ఆ భయం చేత పైనుంచి దూకేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రేరేపింపజేసింది ఎవరిప్పుడు? పక్కవాళ్ళు. వీళ్ళు మళ్ళీ పుట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఒకళ్ళని ఆ విధంగా తీసుకెళ్ళినందుకు గాను. అంటే మనం పక్కవాడి విషయంలో అలాంటి ఆలోచన క్రియేట్ చేస్తున్నాం కదా, మరొక జన్మలో అంతే కదమ్మా. ఒక బాలు నువ్వు గోడకేసినప్పుడు తిరిగి నీ దగ్గరకు వస్తుంది కదా. అంతేగా. ఇప్పుడు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలీదు,
ఆ! దాన్ని నేనేదో ఊహించేసి నిన్ను మీ నాన్న ఏదో అయిపోతాడు ఇట్లా అని నిన్ను ఒకటి భ్రాంతిలోకి తీసుకెడుతున్నాను. హ్మ్. ఆ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? అంటే అక్కడ 2 కోణాలున్నాయమ్మ. ఈ తీసుకెళ్ళే వాళ్ళ దగ్గర మీ మీద ఇష్టం లేకపోయినా గూడా మిమ్మల్ని సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు. శత్రుత్వంతో. యెస్. కాబట్టి ఇలాంటప్పుడు గూడా మీరు అంటే మీరు అని మీన్స్ నేను పబ్లిక్ గురించి చెప్తున్నాను. హ్మ్. సో, అక్కడ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. అలాంటి కారణం వీళ్ళైనందుకు వీళ్ళకి ఈ పాపదోష ధర్మదేవత తెలియచేస్తుంది. ధర్మం అనేటువంటిది అందరిని సమానంగా చూస్తుందమ్మా. ఇప్పుడు మీరన్నట్లు ప్రేరేపించిన వాళ్ళు కావాలని ప్రేరేపించినా, లేదు తెలిసి తెలియక అంటే నేను ఆ రకంగా ప్రేరేపిస్తున్నాను అని తెలియకపోయినా కూడా ఈ దోషం ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళిపోతుందా? వస్తుంది. ను ఓకే. నువ్వు తెలియక ప్రేరేపించావా? తెలిసి ప్రేరేపించావు కాదు. కానీ జరిగిన రిజల్ట్ ఏమిటి? అవును. ఆమె చనిపోవటం. హ్మ్. సో, అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ దీనిలో గూడా తెలియకుండా నీకు తెలియకుండా ఏదో నువ్వు సొంతంగా ఊహించుకున్నావు. హ్మ్. కానీ ఆ పిల్ల అవతల వ్యక్తి ఎవరైతే సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళున్నారో హ్మ్. వాళ్ళకి నీ నీ లోపల చేసుకోవాలని ఇంటెన్షన్ అయితే నీకు లేదు. హ్మ్. హ్మ్. కానీ నువ్వు వాళ్ళకి అది అట్లా చెప్పడం మూలకంగా వాళ్ళది క్రియేట్ అయింది. ఓకే. ఆ క్రియేట్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు హ్మ్. సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. చేసినా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపులు ఓపెన్ చేసి వాళ్ళని కాపాడటము హ్మ్. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీరు ఓకే. చూడండి లాస్ట్ మినిట్‌లో కాపాడాడు, అవును. గబగబా దింపేశారు అని అవును. వార్తలు వింటారు గదా! ఇలాంటి యాక్షన్స్ అన్నీ గూడా అలాంటి యాక్షన్స్ జరిగినప్పుడు అంటే ఆ బాధ తెలుస్తుంది వాళ్ళకి. ఆ! తెలిసైనా చేస్తారని. తెలిసేటట్టుగా ఈ గ్రహం వాళ్ళని తీసుకెడుతుంది. అమ్మో! హ్మ్. సో, ఇలాగా ఉంటుంది మనకి పూర్వజన్మతో ఎప్పుడు గూడా ఏ కర్మకైనా కూడా హ్మ్. ఎందుకు జరుగుతోంది? యాక్షన్ ఎందుకు జరుగుతోంది? అనేది మనం చూసినట్లయితే ఈ యాక్షన్‌కి ఎక్కడో ఒక చోట రియాలిటీ. ఆన్సర్ ఉంటుంది. ఇది తెలుసుకుంటంలో మీరు ముఖ్యంగా చూడండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తే ప్రాథమిక సాక్ష్యాలు ఏం తొందరగా తెలియవు ఒక్కొక్క సందర్భంలో. బాగా ఇప్పుడు మనం ఫోన్లు వాటిలో మెసేజ్‌లు ఎవరెవరికి చేశారు? లాస్ట్ కాల్ ఏంటి? ఎవరికి చేశారు? ఇవన్నీ సెర్చింగ్ చేయడానికి ఒక 2, టైం 3 డేస్ పడుతుంది. టైం పడుతుంది మినిమమ్. అవును. మళ్ళీ ఇవి సెర్చింగ్ చేసినా వీళ్ళు చెప్పేవాళ్ళు నిజమని చెప్తున్నారు అని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఏ క్యాండిడేట్‌ని అయితే పట్టుకొచ్చి స్టేషన్‌లో కూర్చోబెట్టి హ్మ్. నువ్వు నిజం చెప్పకపోతే మాత్రం ఇప్పుడు నిన్ను కూడా మేము పెడతామన్నప్పుడు అప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో, ఇది ఒక 10, 15 రోజులు నడుస్తుంది మీరు గమనించినట్లయితే. సో, ఇంత టైం పడుతోంది ఒక విషయం తెలియటానికి. ఇది మనం ఇక్కడ పెట్టి ఇంత టెక్నాలజీ ఉంటేనే. కానీ వీడి జన్మలో ఎందుకిలా చేసుకుంటున్నాడని తెలియటానికి ఒక జన్మ వెనకాతల వెళ్ళాలి. కానీ అది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందంటే తపస్సు చేసుకునేటువంటి విషయాలు, జపం చేసే అనుష్ఠాన పరులకి సామాన్యులకి సాధ్యం కాదు. మామూలుగా కామన్ పబ్లిక్ అర్థం. మాలాంటి వాళ్ళకి కొంత తెలిసిపోతుంది. వారి యొక్క పుట్టిన హ్మ్. సమయము, చనిపోయిన సమయము రెండిటిని బేరీజ్ వేసుకున్నప్పుడు వారు ఎందుకు ఇది చేసుకున్నారు? ఏ విధంగా చేసుకున్నారు? అనేదొకటి మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడికి వాళ్ళ డెత్ అనేది ఏం క్రియేట్ చేయబడలేదు. హ్మ్. ఆలోచనల ప్రభావం అది స్వతహాగా కావచ్చు, పరిస్థితులు కావచ్చు, పక్కన వాడు ప్రేరేపించడం కావచ్చు. అంటే ఆయుష్ తీరిపోయినట్టయితే కాదు వాడికి. కాదు. ఇది తప్పిపోయింది అంటే మళ్ళీ వాడు పూర్ణాయుష్కుడుగా ఉంటాడా? ఉంటాడు. గండం తొలగిపోయింది ఇంకా వీడికి తప్పకుండా ఏం ఉంటాడు. అవ్వదు అంటూ ఉంటారు కదా! తప్పకుండా. మనము గనక వాళ్ళ యొక్క జాతకాలను గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఆ క్షణంలో ఒక్క నిమిషం వాడిని మనం గట్టిగా మనతో పాటు పట్టుకెళ్ళినప్పుడు, అట్లాంటి వాళ్ళు కూడా చాలామందున్నారమ్మా. మీరు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి లాగేసి వాడిని కూర్చోబెట్టి మైండ్ వాష్ చేసినటువంటి పేరెంట్స్ ఉన్నారు. హ్మ్. మాలాంటి కౌన్సిలర్స్ ఉన్నారు. హ్మ్. చాలామందున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళకి ఆ ఒక్క రోజు దాటిందంటే బతికేస్తాడమ్మా. మామూలుగా పుట్టినప్పటి నుంచే చిన్న శిశువు దగ్గర నుంచే జాతకం చూడడం ప్రారంభిస్తారు మామూలుగా. పుట్టిన పిల్లవాడు ఏ ఏ సమయంలో పుట్టాడు, వాడికి ఎలా ఉండబోతోంది, ఏమైనా దోషాలున్నాయా, శాంతులు చేయాలా ఇవన్నీ బర్త్ అప్పుడే వెంటనే చూస్తారు. ఈ దోషాలేమన్నా ఉన్నాయి, వీడికి మధ్యలో అవాంతరాలు రాబోతున్నాయి ఇలా ఏమన్నా అనేది ముందే తెలీదంటారా? చాలా మంచి ప్రశ్న మీరడిగిందిది. మామూలుగా పుట్టినప్పుడు జాతకాన్ని మనం ఎంతవరకు చూస్తాము హ్మ్. అనేది మీ వీక్షకులకు తెలియాలి. ఆ! పుట్టినప్పుడు అతడు పుట్టిన సమయం లేతే పాప పుట్టిన సమయము, పిల్లవాడు పుట్టిన సమయంలో చూస్తే గనక హ్మ్. తాతకు గాని, తండ్రికి గాని, తల్లికి గాని, మేనమామకు కానీ గండాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇతని జననం ద్వారా వాళ్ళకేమైనా ప్రమాదం సంభవిస్తోందా? ఓకే. నంబర్ 1 అది చూస్తాం. ఆ! రెండోది శిశువుకేమన్నా గండం ఉన్నదా? హ్మ్. తొందరలో. హ్మ్. అది చూస్తాం. ఇంకొకటి ఇతను
పేగుని మెడను వేసుకున్నాడా? మెడను వేసుకుంటే కొన్ని గండాలొస్తాయి. హ్మ్. సో, ఇలాంటి వరకు మాత్రమే మన పరిధి తప్ప, హ్మ్. పుట్టిన పిల్లవాడిని చూడాల్సింది. ఎందుకంటే 3 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల జాతకమే ఈ పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆహా! చాలామందికి తెలియని విషయము. ఓకే. ఓకే. తల్లిదండ్రుల జాతకమే వీళ్ళ మీద ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. హ్మ్. వీళ్ళ జాతకం కంటే కూడా. హ్మ్. అదొకటి. తర్వాత బాలారిష్ట దోషాలు అని కొన్నున్నాయన్నమాట. హ్మ్. వాటి వలన ఏమవుతుందంటే తొందరగా రోగాలు ప్రాప్తించడము, హ్మ్. ఆ రోగాల వలన మరణము. సో, రోగము ద్వారా మరణం ఇక్కడ. హ్మ్. హ్మ్. సో, ఈ బాలారిష్ట దోషాలు అంటే రోగం ద్వారా చనిపోవటము. రెండోది మాట్లాడలేనితనం. హ్మ్. అంటే మా పిల్లలకి లేట్‌గా మాటలొచ్చినాయండి. మరి అవును. మీరు వింటూ ఉంటారు. అవును. తర్వాత చెవిటితనము. హ్మ్. ఇవన్నీ కూడా హ్మ్. ఈ బాలారిష్ట దోషాల్లో మనకు తెలుస్తాయి. హ్మ్. తర్వాత ఇతడు ఒక చిన్న పిల్లవాడు ఇట్లా పాలిపోయినట్టుగా తయారవటము, ఇట్లాంటివన్నీ కూడా హ్మ్. ఈ బాలారిష్ట దోషాల్లో మనం పసిగడతాము. సో, ఓకే. వాటికి మాత్రమే శాంతులు చేయిస్తారప్పుడు. హుహుహు. సో, తర్వాత జాతకం అంతా కూడా మీరు ప్రతి సంవత్సరం గూడా ఉగాదికి మనకు రాబోతున్నది. ఆ ఉగాది రోజున మనం చక్కగా ఈ ఉగాది అనేది సామూహికంగా ప్రపంచ పరిస్థితులను తెలియజేసేది. హ్మ్. అప్పుడు కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. అవును. ఆ మారిన గ్రహాలు మన జాతకంలో ఫిక్స్‌డ్‌గా కొన్ని గ్రహాలు అలాగే ఉంటాయి. అవి కదలవు. హ్మ్. హ్మ్. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్‌ని బట్టి ఆ గ్రహాలు అలాగే ఉంటాయి. ఆ! అది మీ జాతకంలో ఆ రోజుకి. సో, ఆ వాటిని ఇప్పుడు సంవత్సరంలో నడుస్తున్న గ్రహాల్ని ఈ రెండిటిని కంపేర్ చేసుకొని జాతకం చూసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా. హుహుహుహు. అప్పుడు ఇతనికి ఏమన్నా పరిస్థితులున్నాయా? హ్మ్. గండాలు, రోగాలేమన్నా ఉన్నాయా? అనేవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు నిన్న నాకు ఒకళ్ళు బెంగుళూరు నుంచి కాల్ చేశారమ్మా. హ్మ్. వాళ్ళు చిన్న పిల్లవాడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అరెరే! చాలా చిన్న పిల్లవాడు. హ్మ్. అయితే నేను జాతకాన్ని చూశాను. ఈ జాతకాన్ని చూసిన తర్వాత నేను పలానా సంవత్సరంలో ఈ అబ్బాయి శరీరం లోపలికి ఈ వ్యాధి ప్రవేశించింది. మీకు పలానా సంవత్సరం తెలుస్తుంది. తర్వాత తెలుస్తుందమ్మా. హుహు. పలానా సంవత్సరంలో ఇది కొంచెం ఫోకస్ చేసింది. హ్మ్. సో, ఆ ఫోకస్ చేసిన కాడి నుంచి ఇతనిలో ఇట్లాగా తలనొప్పిగా ఉండటము, లేతే వామిటింగ్స్ ఉండటము, హ్మ్. లేతే ఫీవరిష్ ఉండటము, ఆకలి తినాలనిపించినా తినలేకపోవటము, ఏదో ఒక రకమైనటువంటి గిల్టీనెస్‌గా ఉండటము, హ్మ్. ఇలాంటి లక్షణాలుంటాయి. తర్వాత ఈ రోజున తర్వాత పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. హ్మ్. అప్పుడు డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు మీకు ఓకే. అని చెప్పినప్పుడు అసలు వాళ్ళు వెంటనే ఒకటే ఏడుపనమాట. నిజం గురువుగారు మీరెవరో మాకు తెలీదు. ఒక్క ఫోన్‌లో ఇంత సమాచారం మీరు మాకిచ్చారా అని అన్నారు. యాజ్ ఇట్ ఈజ్‌గా అంటే మీకు వాట్సాప్ చాట్ కూడా నేను చూపిస్తాను వాళ్ళతో చేసింది. అంత విధిగా మనం జాతకాన్ని చూడవచ్చు. చూడాలి అనుకుంటే గనక. ఆల్రెడీ ఇది వచ్చిన వ్యాధి కాబట్టి మీరు వివరణ ఇవ్వగలిగారు. ఆ! రాకముందే ఆ పిల్లాడి జాతకం మీకు చూపిచ్చుంటే చూపించుంటే మీరివన్నీ గనక అదే కదా! మనం బాలారిష్ట దోషాల్లోనే చాలా మటుకు తెలిసిపోతుంది వాళ్ళకి ఏముంటుంది అనేటువంటిది. ఓకే. ఓకే. సో, మెయిన్ అక్కడనే మనం పసిగట్టవచ్చు. హ్మ్. కర్మలు, పాపాలు, తీవ్రమైనటువంటి విధులు అన్నీ గూడా మనం పుట్టిన వాళ్ళకి తెలిసిపోతాయి. హ్మ్. బాగా గనక జాగ్రత్తగా అయితే ఒక్క మనిషి జాతకాన్ని చూడాలంటేనమ్మా ఒక వారం, 10 రోజులు టైం పడుతుంది. వారమా? ఆ! ఆ! ఒక్కరికే జాతకం మొత్తం క్లీన్‌గా తెలిసి వీడిని ఎలా ఎళ్తాడు, ఏంటి అన్ని రకాల కోణాల్లో చూస్తే ఒక్క మనిషిది వారం, 10 రోజులు. దీనిలో ప్రీవియస్ జన్మ పాపాలు, ఇప్పుడు జన్మ పాపాలు గూడా తెలిసిపోతాయి. ఏం చేయబోతున్నాడని చెప్పవచ్చు. ఏం చేశాడని గూడా చెప్పవచ్చు. హ్మ్. అంత క్లారిటీగా మనం చెప్పవచ్చు. ఓకే. కాబట్టి ఓకే. ఇలాంటి పరిస్థితులన్నీ గూడా మనకి చెప్తున్నా గదా! ఇందాక మీరు. ఈ లేనిపోయినటువంటి ఇంకొకళ్ళు ప్రేరేపించడం వలన మనం ఈ ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటిది ఇది గూడా మన జాతకాల్లో వీడు ఆత్మహత్య ద్వారా మరణం ఉంది అని దానిలో రాసి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కొన్నిసార్లు మీకిలా గండం ఏదో రాబోతుంది, ఆరోగ్య సమస్య, లేకపోతే ఇది సివియర్‌గా ఉంటుంది, లేకపోతే చిన్నదాంతో వెళ్ళిపోతుంది ఇట్లా చెప్తారు. ఆ! చెప్పినప్పుడు కొన్ని పరిహారాలు గూడా జెప్తారు. అవును. అవి చేసుకుంటే నిజంగా అది తప్పిపోతుందంటారా? 100% మీరు టాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గినట్టే, హ్మ్. మీరు గాయమైనప్పుడు కట్టుకున్నట్టే, కొద్దిగా తలనొప్పి అనిపిస్తే మీరు ఏదైనా ఒకటి ఆయిల్ లాంటి తలకి మర్దన చేయించుకుంటే ఎలాగైతే ఉంటుందో, హ్మ్. అలాగే ఈ పూజలు చేయించుకున్నా కూడా 100% అయితే ఇది నమ్మకంతో ఉండాలి, భక్తితో ఉండాలి, అన్నిటికంటే శ్రద్ధతో ఉండాలి. హ్మ్. ఇది ఉన్నప్పుడు తప్పకుండా మీకు రిజల్ట్స్ లభిస్తాయి. హ్మ్. కాబట్టి మనం దాన్ని పాటించినప్పుడు ఈ ఆత్మహత్యను కూడా మనం తప్పించొచ్చు. తప్పించొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు ఈ ఆత్మహత్యలు గూడా రకరకాల
ఆత్మహత్యలు. ఏ రకంగా చేసినా ఇప్పుడు ఉదాహరణకి నాన్ వెజ్ తినే వాళ్ళకి చెప్పే విషయం ఏంటి అంటే, అది దాన్ని కట్ చేసేటప్పుడు అది ఎంతైతే నరకం అనుభవించిందో తిన్న మీకు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటారు. మరి మనని మనము ఆత్మహత్య చేసుకోవడానికి చాలా అంటే ఆ టైంలో ఆ ధైర్యం ఎట్లా చేస్తారో ఏమో తెలీదు గానీ, ఒక రకంగా నరకయాతన అయితే అనుభవిస్తారు ప్రాణం పోయే ముందు. అంత అనుభవిస్తూ పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. స్త్రీలను ఏడిపించినప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటారమ్మా. ఈ జన్మలో మగవారా? ఈ జన్మలో హ్మ్. మగవాళ్ళు గనక ఆడవాళ్ళని బాగా ఏడిపించారనుకోండి, హ్మ్. వచ్చే జన్మలో వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలనేటువంటిది థాట్స్ ఉంటాయా? థాట్స్ వస్తాయి. కారణం ఏంటంటే, ఇక్కడ ఈ స్త్రీ బాధపడుతూ ఉంటుంది. హ్మ్. నా వల్ల ఏం జరిగింది? నా వల్ల ఏం జరిగింది? ప్రతిదానికి ఇలా నన్ను హింసకు గురి చేస్తాడు. ఆ హింస అనేటువంటి దాంతో ఈమె బాధపడుతూ ఉంటుంది గదా! ఇది తనకి నెక్స్ట్ జన్మలో ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రేరేపింపజేస్తుంది. ఓహోహోహో! తర్వాత చిన్న పిల్లల్ని ఏడిపించినా, హ్మ్. వృద్ధుల్ని ఏడిపించినా, బ్రాహ్మణులను ఏడిపించినా, దేవాలయాలను ఏడిపించినా, దేవాలయాన్ని పాడు చేయటం. ఏడిపించడం మీన్స్ అక్కడ ఉండే వ్యవస్థను పాడు చేయటం. అంటే ఒక రకంగా దాడి చేయటము ఆ! కదా! హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఆత్మహత్యగా పెడతాయన్నమాట. హుహుహుహు. అంతేకాకుండా హ్మ్. వీళ్ళు చంపబడతారు గూడా ఒక్కొక్కసారి. ఓకే. ఓకే. అట్లా గూడా వీళ్ళకి చావొస్తుంది. హ్మ్. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఆత్మహత్యలు చేసుకుంటానికి కూడా కొన్ని కారణాలు శాస్త్రాల్లో, గరుడ పురాణాల్లో చెప్పబడి ఉన్నాయన్నమాట. హ్మ్. పవిత్రంగా ఉండేటువంటి విషయాల జోలికి మనకి పెడితే వీడు గోమాతను చంపినా కూడా గోమాతను చంపడంలో కారణమైనా కూడా వీడు ఆత్మహత్య చేసుకుంటాడు. హ్మ్. అంతేకాకుండా పాముల్ని హింసకు గురి చేస్తారమ్మా బాగా. అవును. చాలామంది ఈ ఆత్మహత్య చేసుకోవడం గల కారణాల్లో కూడా ఈ పాముని చంపటం. ఎలా అంటే ఒక కర్రతో కొట్టడం, మంట పెట్టడం, అంటించడము, ఇలా ఒక క్షోభనకు గురి చేస్తుంటారు కదా! ఇలాంటి వాళ్ళందరూ కూడా సూసైడ్ అటెంప్ట్స్‌కి పెడుతూ ఉంటారు. హ్మ్. సో, రకరకాల కారణాలు మనం ఇక్కడ ఈ ఆత్మహత్య ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వీక్షకులు గనక నిజంగా ఇది చూస్తే గనక, ఇది ప్రచారం చేస్తే ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. నేను అది కావాలని కోరుకుంటున్నాను. మీరు దాని గురించి అడిగారని కూడా నేను భావన చేస్తూ ఎందుకంటే వారిని తప్పు తెలుసుకున్నప్పుడు ఆ థాట్ నుంచి బయటకొస్తే ఒక్కళ్ళని ఈ వీడియో కాపాడినా మనకు పుణ్యం వస్తుంది. హ్మ్. 100% వస్తుంది. మీకు వస్తుంది, నాకు వస్తుంది పుణ్యం. ఒక్కళ్ళని మనం కాపాడగలిగినా కూడా. హ్మ్. కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక ఇంకొక ప్రశ్న అడిగారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మ ప్రయాణం ఏంటి? ఇది ఎలా ఉంటుంది? ఏముంటుంది? అని చెప్పేసి. ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషమ్మ ఈ తను చేసుకునే ముందర ఆలోచన చేయడు. ఆలోచన చేయకుండా ఏదో రకరకాలుగా మంటల్లో ద్వారానో, రైలు కిందనో, లేతే విషం తాగో, లేతే హ్యాంగ్ అవ్వటమో, బట్ట ద్వారా హ్యాంగ్ చేసుకుంటామో, హ్మ్. లేతే తనకి తను కత్తితో కోసుకోవటమో, అవును. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవును. ఏవో విషపురుగు సంబంధించిన రకరకాలుగా. హ్మ్. మందులు తీసుకుంటాము. ఈ చనిపోయే ముందరమ్మ వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారు గదా! ఇప్పుడు ఈ గదిలో ఒక్కళ్ళే ఉన్నారనుకోండి. వీళ్ళు ఆలోచన చేస్తారన్నమాట. నేను చచ్చిపోయేటట్టుగా చేసింది ఇది. లేతే నేను చచ్చిపోయేట్టుగా చేశాడు వాడు ఇట్లాగా అని బాధపడుతూ తాగలేక బలవంతంగా ఇట్లా మింగేస్తారనమాట దాన్ని. అది మనం చెప్పలేము. అది చాలా నరకం అనుభవిస్తారు. ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళు మొత్తం నరకం అంతా కూడా అనుభవించి, నేను ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలని చచ్చిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఏడిపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ మీద కంపల్సరీగా పగ తీర్చుకుంటారనమాట. పుట్టి మళ్ళీ ఆత్మగా మారిన తర్వాత. హ్మ్. కాబట్టి దయచేసి ఎవరిని కూడా ఈ విధంగా ఏడిపించవద్దు. వాళ్ళ ఆత్మహత్యలు ఎవరైనా గనక చేస్తున్నట్లయితే గనక ఈ వీడియో చూసి వాటిని ఆపాలని నేను కోరుతున్నాను. అలాంటివి ఒకళ్ళని బాధించే పనులు చేయవద్దు. ఒకళ్ళని ఆ విధంగా మనం తయారు చేయవద్దు. నెంబర్ హ్మ్. 1. నెంబర్ 2 ఈ ఆత్మ చనిపోయిన తర్వాత, ఈ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనిషి ఈ ఆత్మ వీళ్ళు చనిపోయే క్షణాల్లోనమ్మా నేను ఎవరైనా నన్ను కాపాడితే బావుండు అని కూడా బాధపడుతూ సూసైడ్ చేసుకుంటారు. ఆ! ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నిజంగా చూసారా? ఒక సినిమా మాదిరిగా చెప్తున్నారు. మీరంతా అట్లా దగ్గరుండి మరీ చూసినట్టుగా అంటే అవును. నిజమే. ఆ! అని మీకు అనిపిస్తోంది అవును. కదా! అవును. వాళ్ళు పడే భావన వారి జాతకంలో మనకు కనిపిస్తుందమ్మా. ఆ! ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లాడికి దెబ్బ తగిలితే అయ్యో నాన్న, బంగారు, తల్లి, చిన్న, కన్న మనం ఎంతలాగా మాట్లాడి వాళ్ళకి ఆ నొప్పి తగ్గించడానికి మనం మాట్లాడుతున్నాము.
చనిపోయే మనిషిని కూడా నిజంగా వీడు సూసైడ్ చేసుకుంటున్నాడని తెలిస్తే కనుక ఒక క్షణం ఎవరైనా వాడిని కాపాడగలిగితే కనుక వాడు ఎంత ఆనందమైన జీవితాన్ని తర్వాత పొందుతాడో ఆ చనిపోయే మనిషికి కూడా తెలియదు. ఉమ్, ఆ ఒక్క క్షణం ఆపగలగాలి. అవును. సో ఇక్కడ మాకేంటంటే ఈ గ్రహాలు వాటి విశ్లేషణ తప్పి వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఉమ్, ఉమ్, అంతేకాకుండా మనం సైకలాజికల్గా కూడా థింక్ చేయొచ్చు. ఆ, వాడు ఎలా ఆలోచన చేస్తున్నాడు, వాడిని బతకాలనుకున్నాడేమో కానీ ఇక విధి లేని మనం కూడా ఆలోచన చేయవచ్చు కదా. అందుకు నేను 2 రకాలుగా ఈ విషయాన్ని వీక్షకులకు అందిస్తున్నాను నేను. ఉమ్, ఉమ్, సో ఈ విధంగా బతకాలి బతకాలి ఎవరన్నా నన్ను కాపాడితే బాగుండని చివరికి ఎవరు కాపాడలేక వాళ్ళు బలవంతంగా దూకేయటము, లేదా పట్టాల కింద రైలు పట్టాల కింద పడిపోవటము, బస్సు కింద పడిపోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆత్మహత్య చేసుకునే ఇంకొక విషయం ఇందాక నేను మీకు చెప్పలేదు అసలు దీనిలో, ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి పిల్లలు లేరని చెప్పి కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. అవునా. ఆ. ఇలాంటి వాళ్ళు ఎలా జరుగుతుంది ఉమ్, అంటే, ఇప్పుడు మీకు పక్కింట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారు, ఈ ఇంట్లో పిల్లలు లేని ఒక ఆవిడ ఉన్నది, ఎంత ప్రయత్నం చేసినా ఈవిడ సూసైడ్ చేసుకుని ఆ పక్కింట్లో ఉన్న కడుపుతో ఉన్న లోపల ఉన్న పిండానికి పట్టుకున్నటువంటి సంఘటనలు మన దేశంలో ఉన్నాయి. అవునా. ఆ, ఉమ్, ఆ పిల్లకి కడుపులో ఉన్న శిశువుకి ఈ ఆత్మ వెళ్ళి పట్టుకుంటుంది. ఉమ్. అంత కక్ష ఉంటుందమ్మా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఆ పిండం పరిస్థితి ఏంటి? ఆ పిండం పరిస్థితి చాలా పుట్టిన తర్వాత చాలా నరకం. నోరంతా అసలు పుడుతుందా గర్భస్రావమా? గర్భస్రావం జరగవచ్చు, లేదా పుట్టిన తర్వాత నోరంతా పచ్చి పుండుగా ఉంటుంది, వాళ్ళకి వాంతులు అవుతూ ఉంటాయి, మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ తల ప్రదేశంలో అది ఎంతసేపటికి గట్టిపడదు. ఇక రోజు చావు బతుకుల మధ్య ఈ పిండం కొట్లాడుతూ ఉంటుంది. ఇది ఒకటి సంఘటన జరిగింది రియల్గా. రియల్గా. ఉమ్, మనకి పల్లెటూళ్ళల్లో కనుక మనం ఆలోచన చేస్తే, మన పూర్వం రోజుల్లో ఉమ్, అప్పట్లో మనుషులమ్మ ఉమ్, చాలా మంచివాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పటికంటే కూడా అంటే ఇప్పుడు కూడా మంచివాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికంటే కూడా అప్పుడు వాళ్ళు భూతదయ కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉమ్, భూతదయ అంటే అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, మనకు సహాయం చేసినా చేయకపోయినా ఏమోలే అనుకునే వాళ్ళు అప్పట్లో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పటికంటే కూడా ఈ థింకింగ్ అనేది వాళ్ళు అట్లా ఉండటం మూలకంగా అడుక్కుంటానికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఆత్మ ఉందా లేదా చెప్పగలిగే కెపాసిటీతో ఉండేవాళ్ళు. ఓ, ఇవి పల్లెటూళ్ళల్లో జరిగిన సంఘటనలు, ఉమ్, యథార్థ ఘటనలు. మనకి ఒక వేషం వేసుకుని గంట కొట్టుకుంటూ పల్లెటూళ్ళల్లో మీరు బాగా గమనించినట్లయితే ఉమ్, ఈ జంగాలు అని అంటాం మనం. ఉమ్, 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 వాళ్ళు శివలింగం మెడలో ఉంటుందమ్మా. ఉమ్, వాళ్ళు చక్కగా ఆ శివలింగాన్ని పూజ చేసుకుంటారు రోజు ఎంతో భక్తితో. ఈ జంగాలు అని అంటాం మనం. శంకు ఊత్తూ ఉంటారు వచ్చి గంట కొట్టుకుంటూ, పెద్ద కోటు లాంటిది ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఉమ్. మీరు వాళ్ళకి డ్రెస్ కూడా ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది. అవును, అవును. ఈ కొట్టుకుంటూ వాయించుకుంటూ ఆ శివుడికి సంబంధించింది, నువ్వు శివుని కొలువు ఉమ్, మంచి జరుగుతుంది ఇలా అని ఒక వాళ్ళ వాళ్ళ పాటలు ఏవో ఉంటాయమ్మా. ఆ, ఈ పాటలు పాడుకుంటూ వచ్చి ఇంటి ముందర అడుగుతూ ఉంటారు, చాలాసేపు వాయిస్తూనే ఉంటారు. ఉమ్, లోపల నుంచి మనిషి వచ్చి బియ్యం వేసేదాకా ఈ గంట వాయిస్తూ అంబ పలుకు జగదంబ పలుకు అని ఏదో ఒక మాటలు మాట్లాడుతూ వాళ్ళు. అప్పుడు వీళ్ళకి కూడా ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ వీళ్ళ దగ్గర ఉన్నది ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ఉమ్, ఉమ్, అప్పట్లో అంత శక్తిని వాళ్ళ దగ్గర కూడా ఉండేది. ఉమ్, మంత్రోపాసనే కాదు వాళ్ళు, ఎందుకంటే రోజు శివుని పూజ చేస్తారు కదమ్మా. ఈ శివలింగం మెడలో ఉంటుంది, రోజు తీసుకోవాలి, దాన్ని కడుక్కోవాలి, ఓం నమ శివ అని, దానికి భస్మం పెట్టాలి, మళ్ళీ ఈ శివలింగంలో పెట్టుకుని మెడలో వేసుకుంటారు. అది ఒక అదే వాళ్ళకి పెద్ద వజ్రం, ఆ శివలింగమే వాళ్ళకి పెద్ద వజ్రం. ఉమ్, అలాంటి వాళ్ళు కూడా చెప్పగలిగిన వాళ్ళని మేము చూడటం జరిగింది. ఉమ్, మళ్ళీ పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు. ఆ, కాబట్టి ఇలాగా ఈ ఆత్మల యొక్క ప్రయాణాన్ని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. ఓకే, ఓకే. అంటే ఇట్లా గర్భిణీ స్త్రీలు ఉమ్, ఇట్లాంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు, పిల్లలు లేనటువంటి ఆడవాళ్ళు కనుక. ఉమ్, అంటే ఉమ్, చూడండి, ఎవరు పేరెంటానికి పిలవరు, ఆ, దానికి ఎందుకు ఇచ్చావే మళ్ళీ నీకు కూడా పిల్లలు పుట్టరేమో అని పల్లెటూళ్ళలో ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ అది చాలా తప్పు. అలాంటి భావనలు ఉంటే నేను మన ఛానల్ ద్వారా అలాంటి ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచనలు చేయటం మానేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్, మనం ఇంకా వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి, పిల్లలు లేని వాళ్ళని వాళ్ళకు ఒక బాసటగా నిలబడాలి. వీలుంటే వాళ్ళ తరఫున మనం ప్రేయర్స్ చేద్దాము, పూజలు చేద్దాము, వాళ్ళకు కూడా ఒక సంతానమయ్యేట్టుగా మానసిక ధైర్యాన్ని ఇద్దాము. అవును. అంతే తప్ప వాళ్ళని ఇలా దూషణగా
మనం మాట్లాడకూడదు. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పారు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ఈ ఆత్మహత్య చేసుకునేవాడు. ఇప్పుడు నేను గర్భిణీ స్త్రీ ఇలా వచ్చి పట్టుకుంటారు అదొక రకమైనటువంటిది. హ్మ్. తర్వాత అమ్మ ఈ ఆత్మ బతకాలనే బాగా కోరికతో ఉండి కూడా బలవన్మరణం పొందటం కదమ్మా, హ్మ్. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, వీళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? అది ఒక్కొక్కసారి దానిష్టం దాని ఆలోచనలమ్మ. ఆ! ఇప్పుడు నేను నీ పరిధి దాటిపోయాను, నా పరిధిలో నువ్వు లేవు, ఆ! కాబట్టి ఇక్కడ నా ఇష్టాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇలాగే అందుకనే కొన్ని ఈ ఇళ్లల్లో ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఆ గదిలో పడుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అవును. ఆ ఇల్లు అమ్మేయటం కానీ, లేకపోతే ఆ ఇంటి మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, దీనిలో ఎవరు చచ్చిపోయారంట. నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా లేదో తెలీదు కానీ, అక్కడ ఏం జరిగింది? ఎలా జరిగింది? అక్కడ ఏమన్నా ఆ ఇంటికి శాంతి ఏమన్నా జరిగిందా లేదా? హ్మ్. అది కూడా కారణమవుతుంది. అంటే చెయ్యాలా అలా శాంతి ఏమైనా? ఎవరైనా చేసుకోవాలమ్మా. సూసైడ్ చేసుకున్న తప్పకుండా, వాళ్ళకి? తప్పకుండా చేసుకోవాలి. ఓన్లీ ఇంటి వరకు చేస్తే సరిపోతుందా? చనిపోయిన వాళ్ళ తరఫున గూడా చెయ్యాలా? అంటే ఇలా ప్రేతంగా మారకుండా ఉండడానికి? ఇప్పుడు వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటే గనక, వాళ్ళు ప్రేతాత్మగానే ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉన్నది. ప్రతి సూసైడ్ చేసుకున్న ప్రతి ఆత్మ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రేతాత్మేనా? ప్రేతాత్మగా ఉంటారు. ఆహా! అది కంపల్సరీగా. ఓకే. రెండవది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇంటిలో చనిపోయారు. హ్మ్. ఒక ఇంట్లో చనిపోయారు. హ్మ్. వాళ్ళు ఈ సూసైడ్ చేసుకునేటువంటి ఆ ఇంట్లో వీళ్ళు నివృత్తి చేసుకోవాలి. దోష నివృత్తి చేసుకోవాలి. హుహు. లేకపోతే అక్కడ దాని యొక్క అంటే ఏంటంటే, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడనే కొన్ని రోజులు బతికాను, దీని మీద ఒక వ్యామోహం ఏర్పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, మనమంతా డెకరేట్ చేసుకుంటాం. నా ఐటెమ్ ఇది. నేను వెళ్ళంగానే నాకు అన్నీ ఎదురుగుండా కనిపించాలి. ఇది అక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నారా లేదా? అవును. ఇలాంటి రిలేషన్ ఆ ఇంటి మీద ఆ మనిషికి ఉంటుందమ్మా. హ్మ్. సో, ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఎవరైనా అద్దెకి దిగినా, ఆ ఇంట్లోకి వేరే కొత్తగా ఎవరైనా వచ్చినా, హ్మ్. ఇది పీడిస్తూ ఉంటుంది ఈ ఆత్మ వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఖాళీ చేస్తూ ఉంటారు. ఆ! ఈ ఖాళీ చేస్తున్న సందర్భంలో ఎవరు ఉండకపోతే గనక పక్క వాళ్ళు, ఎందుకంటే ఆ ఇంట్లో దిగుతారు అద్దెకి, మొన్ననే ఎవరో సూసైడ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళని పట్టు ఇలాంటివి మనం కొన్ని పబ్లిక్‌లో వింటూ ఉంటాం వార్తలు. సో, ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుంది ఇళ్లలో హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. ఓకే. శాంతి తప్పకుండా ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి. ఆ ఇంటి ఇప్పుడు అందరిది సొంత ఇల్లులే కావాల్సిన అవసరం లేదు. రెంటెడ్‌కి ఉంటూ ఉంటారు. అంటే సొంత గృహం వాళ్ళు చేయాలా? ఈ మరణించిన వాళ్ళకి సంబంధించిన కుటుంబం అంతవరకు చేయించుకోవడమా? ఏ రకంగా? ఇంటి ఓనర్ ఎవరైతే ఓనరు. ఉన్నారో, ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో హ్మ్. అతను చేసుకోవాలి. తన ఇంట్లోకి మరొకరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి. ఓకే. కాబట్టి ఇలా చేసుకోవాలి. హ్మ్. తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. చనిపోయినటువంటి ఈ ఆత్మలు ఎట్లా ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రేమతో చచ్చిపోయారనుకోండమ్మా. ప్రేమ రీజన్ వాళ్ళకి. ఒక లవ్ ఎఫెక్షన్‌తో చచ్చిపోయారు. ఈ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అక్కడ ప్రేమించినటువంటి వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటారు. హుహు. వాడేం చేస్తున్నాడు? వాడు నన్ను ప్రేమిస్తున్నాడా? లేకపోతే ఇంకొకళ్ళని ప్రేమిస్తున్నాడా? అప్పుడు వాళ్ళకి కనుక ఈ అమ్మాయి చనిపోయిందనో, ఈ అబ్బాయి చనిపోయిందనో ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా! వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది ఈ ఆత్మ వెళ్ళి. అలాగే భార్యాభర్తల్లో ఇట్లాంటి సంఘటనలు జరిగితే, ఈ భర్త మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఈ అమ్మాయి వచ్చి ఆ రెండో పెళ్ళాన్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు చాలా గమనించడం జరిగింది మేము కూడా. హ్మ్. అలాగే మీకు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గర కూడా ఈ సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మలు ఈ ఆస్తి వివాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ కేసులు సుప్రీంకోర్టు దాకా పెడితే తప్ప తెగవు. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ ఈ ఆస్తి వివాదాలు ఉన్నాయనుకోండి అమ్మా, ఈ ఇప్పుడు డబ్బుతోనే చనిపోయారు వాళ్ళు. నాకేదో తక్కువ వచ్చింది, నాకు ఒక ఎకరం పొలం తక్కువ వచ్చింది, లేదా కుంట పొలం తక్కువ వచ్చింది, నీకు చాలా గొడవలు ఉంటాయి. అవతల వాళ్ళకి ఎక్కువ వెళ్ళిన వాళ్ళని ఈ ఆస్తి మీద అనుభవించనివ్వకుండా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. హ్మ్. వచ్చినా కూడా వీళ్ళకి మనస్తృప్తి ఉండదు. కాబట్టి ఇలాగ ఈ చనిపోయినటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. హ్మ్. అలాగే ఇందాక మీరు రైతుల గురించి చెప్పారు. ఈ రైతులు ఎవరి గురించి ఏడుస్తున్నారు? ఈ దొంగ విత్తనాలు అమ్మటము, హ్మ్. లేతే ఏదో పంటకి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళొచ్చి ఏడిపించటము, అధిక వడ్డీలతోనో. హ్మ్. అప్పుడు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రైతు యొక్క ఆత్మ వెళ్ళి వీళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది హుహుహుహు. ఇక్కడ. అందుకనే వీళ్ళకి తర్వాత ఏదో కలిసొచ్చినట్టుగా ఉంటుంది గానీ, కొంతకాలానికి వీళ్ళ ఇంట్లో సమస్యలు మొదలవుతూ ఉంటాయి తెలియకుండా. ఓకే. కాబట్టి ఎప్పుడూ కూడా హ్మ్. చనిపోవటానికి ఏదైతే సహజ మరణం కాకుండా అసహజ మరణం ఉన్నదో, హ్మ్. ఆ అసహజ మరణానికి పూర్వజన్మ వాసన ఎలా ఉందో, ఈ అసహజ మరణం తర్వాత కూడా
వీళ్ళందరూ కూడా దీంతో కనెక్టివిటీ ఉంటారు ఈ ఆత్మతో. అందుకని ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనము ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకురాకూడదు. అసలు ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మ నూన్యత, లోపల లోపల వాళ్ళు ఏడుపు, లోపల లోపల వారికి బాధ, ఇదంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి పాపపు కర్మ వలన ఈ జన్మలో ఆ బాధకు లోనవుతారు. ఈ పరిస్థితుల్ని వీళ్ళు కూడా గత జన్మలో కొంత ఏడిపించిన వాళ్ళందరూ వీళ్ళకి దగ్గర అవ్వాలి. సో ఇక్కడంతా కూడా ఆ వ్యవస్థ ఏర్పడుతుంది. రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుట్టాడనంగానే వాడి పుట్టకకి సమయానికి ఇక్కడ విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి విష్ణుమూర్తి, ఆదిశేషుడు, ఆయన సుదర్శనము, ఆయన ఈ చక్రము, పద్మం, వీళ్ళందరూ కూడా ఆయన తమ్ముళ్ళలాగా పుట్టారుగా. లక్ష్మణుడు ఆదిశేషుడే కదమ్మా అంశే. మహాలక్ష్మి సీతాదేవిగా పుట్టింది. సో ఇక్కడ అయితే భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళ మానవులుగా పుట్టారు కాబట్టి ఎవరి గర్భాన పుట్టాలి అంటే సాక్షాత్తు విష్ణువే నా గర్భాన పుట్టాలి అని చెప్పి దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి వారి అంశలతో, విష్ణు అంశలతో నా దగ్గర సంతానం కలగాలని కోరుకున్నప్పుడు ఎంతో కాలం నుంచి వాళ్ళు తపస్సు, జపాలు, హోమాలు చేయబట్టి ఆ యుగంలో వారికి అసంప్రాప్తమైంది. సో ప్రతి దానికి కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో ఆత్మహత్య చేసుకుంటానికి దోహదపడుతుంది. మనం చేసినటువంటి పాపపు కర్మ ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పాను, స్త్రీలను ఏడిపించడం, పసిపిల్లల్ని ఏడిపించడం, వృద్ధుల్ని ఏడిపించడం, అనాథ ఆశ్రమాలని బాధించటం, దేవాలయాలని వ్యవస్థని బాధించటం, ఇలాంటివన్నీ, గోవుల్ని చంపటము, ఇవన్నీ కూడా. ఇందాక మీరు అన్నారు మాంసాహారం తింటే మనం ఆత్మహత్య చేసుకునేటువంటి, అంటే మాంసాహారం తినటం మూలకంగా చెడు ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా ఇది కొంత సూసైడ్కి దగ్గర తీసే దానిలో కొంత ఉపయుక్తం అవుతుంది. పాముల్ని హింసించిన ఏ మనిషినైనా కూడా, మీరు అక్కడ ఒక కులం అనేది కాదు, ఏ మనిషిని నువ్వు హింసించినా ఆ హింస బాధని నెక్స్ట్ జన్మ మీరు అనుభవించి తీరవలసిందే ఆ బాధని. కాబట్టి ఈ ఆత్మ ఈ విధంగా ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఆస్తి తగాదాల దగ్గర ఈ వాళ్ళని అనుభవించకుండా చేస్తుంది. అలాగే వీడు కనుక మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే ఈ కాపురం సవ్యంగా లేకుండా, ఈ గర్భిణీ స్త్రీలు ఇలా పిల్లలు కలగకుండా ఇలాంటి బాధలు కూడా పొందుతారు. ఇంకా ఈ ఆత్మలు ఇంట్లో పిల్లలను కలగనివ్వకుండా కూడా చేస్తూ ఉంటాయి. ఈ పిల్లల్ని కలగనివ్వకుండా చేయటంలో కలిగినవంటే వీళ్ళ అమ్మా నాన్నని ఏడిపిస్తూ ఉంటారు చూడండి. ఇప్పుడు కోడలు వచ్చింది, కొడుకు అమ్మని నాన్నని చూడకుండా, వాళ్ళకి వైద్యం చేయించకుండా, వాళ్ళకి రోజు అన్నం పెట్టకుండా, ఎక్కడో చోట వదిలేసి రావటము, అనాథాశ్రమాల్లో పడేయటము, ఇలాంటివి జరుగుతుందా అక్కడ కూర్చుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారమ్మా, మేము ఇంత ఆస్తి ఇచ్చాము, ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చి పడేస్తారు, మేము ఏదో వాళ్ళ ఇంట్లో పక్కన పడి ఉంటాం తప్ప వాళ్ళకి ఇద్దరికి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ వలన వీళ్ళకి సంతానం కాదు. చూడండి, వాళ్ళు చనిపోతారు కదమ్మా, చనిపోయిన తర్వాత వాళ్ళేం సూసైడ్ చేసుకోరు, కానీ వాళ్ళు చనిపోయిన బాధ వలన వీళ్ళకి సంతానం కలగదు. కాబట్టి ప్రతి దానికి అగలే జన్మ క్యా హే, పూర్వ జన్మ క్యా హే, దీనికి అన్నిటికీ కనెక్టివిటీ ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రేతానికి విముక్తి ఎట్లా అండి? అంటే మనం చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తాము, అది ఏ రకంగా చనిపోయినప్పటికీ, దానివల్ల విముక్తి పొందవా ఈ ఆత్మలు? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. మామూలుగా సహజ మరణం పొందిన వారికి ఏదైనా హాస్పిటల్లో చనిపోవచ్చు, వ్యాధి ముదిరిపోయి చివరి దాకా పిల్లలు, లేదు ఇంట్లో ఏదో సడన్గా స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు, లేదు ఆయుష్ తీరిపోయింది, పెద్ద వయసు వచ్చింది, ఏదో చిన్న ఇక ఆయన గురకలో నిద్రలో ప్రాణం పోయిందో మనకు తెలియదు. ఇట్లాంటి సహజ మరణాల కింద మనం చూసినట్లయితే వీళ్ళకి మామూలుగా 13 రోజుల కార్యక్రమాలతో ఈ ఆత్మ ఉత్తమమైన స్థితికి వెళ్ళటానికి, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకుంటానికో, లేదా స్వర్గం నరకం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో స్వర్గంలోకి వెళ్ళి ఇక్కడ చేసిన పుణ్య కార్యక్రమాలకి, దానాలు ధర్మాలు చేసినటువంటి వాటికి అక్కడ కొద్ది రోజుల పాటు సుఖం ఉంటుంది, భోగం. నరకంలోకి వెడితే ఇక్కడ చేసిన పాపాలకి అక్కడ శిక్ష విధింపు. కాబట్టి ఇలాగ బాధలు పడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి. తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడ మనకి ఉద్భవించినప్పుడు, మళ్ళీ పుట్టినప్పుడు ఆయా పుణ్యాలు ఆయా పాపాలను బట్టి వీళ్ళు ఇక్కడ శిక్షలు బాధలు అనుభవించి తీరవలసిందే. ఇప్పుడు ఇట్లాగా అసహజ మరణం అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి, ఇందాక దాకా నేను న్యాచురల్ మరణాల గురించి చెప్పాను. ఈ అసహజ మరణాల వాళ్ళకి ఈ 13 రోజుల కార్యక్రమం సరిపోదు. మరి వీళ్ళకి ప్రత్యేకించి కొన్ని పూజలు ఉన్నాయి.
హ్మ్. ఆ పూజల ద్వారానే వీరికి పూర్తిగా ఈ ఆత్మకి విరుగుడు జరుగుతుంది. ఈ సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి. అంటే ఈ 13 రోజుల్లోనే అవి ఎక్స్‌ట్రా యాడనా? లేకపోతే ఇంకా కాదమ్మా, ఈ ఎక్కువ 13 రోజులు రోజుల తర్వాత చేయవలసిన కార్యక్రమాలవి. ఇప్పుడు నిజంగా జరుగుతున్నాయా అలా? కొంతమంది చేసేవాళ్ళున్నారు. ఆ! చేయించుకునేవాళ్ళు గూడా కొంతమందున్నారు. ఏంటండి ఆ ఎక్స్‌ట్రా కార్యక్రమాలేంటి? నారాయణ బలి అని ఒకటుంటుందమ్మా. హ్మ్. హ్మ్. ఈ నారాయణ బలి ద్వారా అసహజ మరణాలు చెందిన నారాయణ నాగబలి గూడా ఒకటుంటుంది. నారాయణ బలి ఒకటున్నది. హ్మ్. ఇట్లాంటి వాటివన్నిటిని గూడా చేయటం మూలకంగా ఓకే. ఆ యొక్క అసహజ మరణాలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మలు కొంత శాంతింపబడతాయి. హ్మ్. అంటే తీవ్రమైన దోషాన్ని తగ్గిస్తున్నాం మనం. ఓకే. మిగతాది భగవంతుడి చేతిలో ఉంటుంది. హ్మ్. అసలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు 22 జన్మల దాకా హ్మ్. పిశాచ బతుకు బతుకుతారు. అవునా? గరుడ పురాణం ప్రకారంగా. హుహుహు. పిశాచంగా ఉంటారు 22 జన్మల దాకా. 23వ జన్మలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 23వ జన్మలో ఒక చెట్టుని మీరు కూర్చున్నప్పుడు, ఆ చెట్టు కిందకి ఎవరైనా వేద బ్రాహ్మణుడొచ్చి ఆయనకి కొంతమంది వేద బ్రాహ్మలు సమయం అయిపోంగానే ఎక్కడో చోట కూర్చుని వాళ్ళు గాయత్రి ఉపాసన, సంధ్య ఉపాసన, ఆ! వేద పారాయణం వల్లి వేస్తూ ఉంటారు. అలాంటి వల్లె వేయటం అనేటువంటిది నువ్వు ఈ ప్రేతాత్మ ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు కింద కూర్చొని ఈ వేదం చదువుతున్నప్పుడు నమస్తంభవే చ మే భవే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ అనేటువంటి వేదపారాయణ రుద్రపారాయణ చేస్తున్నప్పుడు ఆ పిశాచము వినటం మూలకంగా అప్పుడు ఆ దోషం పోయి మళ్ళీ మానవ జన్మకో జంతు జన్మకో వాళ్ళకి లభ్యమవుతుంది. పురాణాల్లో దీనికి సంబంధించిన స్టోరీస్ ఉన్నాయి గదండీ! ఉన్నాయమ్మా. ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. తప్పకుండా ఉన్నాయి. రాక్షసులు జన్మెత్త ఏదైనా సరే. కాబట్టి ఇంతటి దౌర్భాగ్యపు స్థితికి ఏ మానవుడు వెళ్ళకూడదని చెప్పి నేను మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీరడిగారు నాకింకొక ఆత్మహత్య సందేహం. చెప్పండి. మీరిప్పుడు సహజ మరణం జెప్పారు, ఆత్మహత్య జెప్పారు. ఈ 2 కాకుండా ఇంకొన్ని మరణాలు కూడా జరుగుతాయి. ఆ! అనుకోకుండా ఎక్కడికో వెళ్తూ ఉంటాము, యాక్సిడెంట్ అయిపోతాము. అనుకోము అసలెవరు అనుకోరు పోతామని. హ్మ్. ఏదో రకంగా ఏదో విషపురుగు కుట్టడము, చనిపోవడము. అది మనకు సంబంధం లేకుండానే అయిపోతాయి. అవును. అట్లా అని అక్కడికి ఆయుష్ తీరిపోయిందనుకోవాలా? లేకపోతే ఇది ఏ ఏ ఆత్మగా మారిపోతుంది? దీని ప్రయాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు రోడ్డు ద్వారా మరణాలు, యాక్సిడెంట్స్ ద్వారా జరిగే మరణాలు. హ్మ్. ఇక్కడ రెండవది మామూలుగా పాము కాటు ద్వారా మరణాలు. ఏ మరణమైనా అసహజ మరణం కిందనే వేదం కౌంట్ చేస్తుంది. ఇది సహజం కాదు. సహజం మనకు కాదు. సంబంధం లేకపోయినప్పటికి. లేకపోయినప్పటికీ కూడా. హుహు. అసహజ మరణం కిందనే సూచిస్తుంది. హ్మ్. అసహజము అంటే ఏంటి? నీకింకా జీవనం ఉన్నప్పటికీ కూడా హ్మ్. నువ్వు మధ్యలో మరణించావు. ఇక్కడది. ఆ గండం తప్పిందనుకోండమ్మా, హ్మ్. కొన్ని రోజులు బతుకుతావుగా మళ్ళీ. అవును. ఆ గండం దాటలేదు నువ్వు. హ్మ్. అదే అపమృత్యు గండాలు, హ్మ్. మృత్యు గండాలు, ప్రయాణ గండము, కా మనకి సర్పగండము, హ్మ్. ఈ గండాల్లో కూడా చాలా ఉన్నాయమ్మా. ఆ! కాబట్టి ఈ గండాలను బట్టి నీకు ఏ గండం ద్వారా వస్తుందో నువ్వు చక్కగా జాగ్రత్తగా ఒక పరిశీలన మీ గురువులు హ్మ్. జ్యోతిష్యం ఎవరైతే ఇంటింటికి ఒక గురువు ఉన్నారు హ్మ్. వాళ్ళ ఇంటి గురువులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళు కానీ దాన్ని తెలుసుకుని దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ గండం త్రుటిలో తప్పుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం భూకంపం వచ్చే చోట అప్పటిదాకా మనం ఉంటాం. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యువతల రాగానే అక్కడ భూకంపం వచ్చిందని వింటూ ఉంటాం కొన్ని వార్తలు. అవును. సో ఈ పూజ వలన వాడు అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాడు. హుహుహుహు. భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి పూర్ణాయుష్యే ఇస్తాడమ్మా. ఆయన అందరి మీద సమానమైన ప్రేమ ఉన్నది కాబట్టే ఆయన భగవంతుడు. హ్మ్. అంతేగాని నేనేదో ఇక్కడ బాగా దేవుడిని పూజ చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఆయుష్, మీరు పూజ చేయలేదు కాబట్టి మీకు తక్కువ ఆయుష్ ఇచ్చేవాడు భగవంతుడు కాదు. హ్మ్. ఆయన భగవంతుడు ఎప్పుడు అందరికీ పూర్ణాయుష్ ఇస్తాడు. ఈ ఇచ్చిన దాన్ని మీరు గత జన్మలో తెచ్చుకున్నటువంటి పాపము, పుణ్యాన్ని బట్టి ఈ ఆయుష్ హ్మ్. ఇక్కడ మీకు ఉండటమా, ఉండకపోవటమా ఓకే. ఓకే. నిర్ధారణ అవుతుంది. హ్మ్. కాబట్టి ఇంతటి చండాలపు ఆత్మ ప్రయాణం జరగకూడదు. మంచి ఆత్మగా మనం బతకాలి అని వీక్షకులందరికీ కూడా ఇలాంటి అనవసరమైనటువంటి ఆత్మన్యూన్యతకు లొంగిపోయి, లోనయ్యి, వేరే వాళ్ళెవరో చేశారు, చెప్పారన్నట్టుగా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మంచి ఆనందమైన జీవితం లభించాలి. ఎవరైనటువంటి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా భగవంతుడు మళ్ళీ తిరిగి మంచి జన్మ ప్రసాదించాలని చెప్పి ఆ పరమేశ్వరుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి ఆ శంకరుడిని, ఎందుకంటే శంకరుడే వీళ్ళందరికీ కూడా అధిపతి.
పిశాచాలకి, భూత ప్రేత పిశాచాలకు కానివ్వండి, ఉమ్. ఏ జీవైనా కూడా చివరి క్షణంలో శంకరుని చూసిన తర్వాతనే మరణిస్తుంది పూర్తిగా. అవునా? శ్మశానంలో ఉండేది ఆయనే కదమ్మా. నిజంగా కనిపిస్తాడా స్వామి? ఎందుకు కనిపించడు? ఉమ్. తప్పకుండా కనిపిస్తాడు. ఉమ్. కాబట్టి ఆయన వాళ్ళ పాపాలను ఇక్కడే తీసేసుకుని పుణ్యాత్ములుగా పైకి పంపించాలని, అందుకని ఆయన శ్మశానంలో ఉన్నది. అంటే అలా పుణ్యాత్ములుగా పంపిద్దామని నిజంగా పంపించడానికే ఆయన పంపిస్తాడా? పంపించడానికే పరమేశ్వరుడు అక్కడ ఉన్నది. మరి అలా పంపిస్తే ఇంకా పాపం ఎక్కడిది, మళ్ళీ జన్మ ఎక్కడిది? ఆ, ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. మీరు ఇప్పుడు చూడండి, నేను మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాను. ఉమ్. బయటికి వెళ్ళిన తర్వాత మీరు పాటిస్తారా? నాకు పాటించాలనిపిస్తే పాటిస్తా. మీరే డిఫరెంట్ అవుతున్నారు. ఉమ్. పరమేశ్వరుడు కూడా ఎందుకురా ఈ పాపాలు చేసావు నువ్వు, నేను మంచే చెప్తున్నాను కదా, ఆ. ఏదో ఒక గురువు రూపకంగా వచ్చి చెప్పాను, తల్లి రూపకం అయినా పాటించలేదు ఏమిట్రా ఉమ్. అని అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తీసుకుంటాం అంటే ఏంటమ్మా, ఒక్కసారి అన్ని పాపాలు అనుభవించేటట్టుగా కాకుండా కొద్ది కొద్దిగా ఆ బరువును తగ్గించేటట్టుగా జన్మెత్తిస్తాడు. సో అందుకని మనకి కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు మళ్ళీ స్వామి డిస్కౌంట్ విడతల వారీగా ఇస్తాడనమాట అయితే. అంటే ఏంటి, ఒక్కసారి ఇస్తే చాలా మనం ఆ. భయభ్రాంతులు అవుతాం కదమ్మా. ఆ భయాన్ని తగ్గించడానికే పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఉమ్. భగవత ఆరాధన పెట్టింది. ఇప్పుడు అన్నీ మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రేతాత్మ అయినా సరే, మరణించిన ప్రతి ఒక్కరైనా సరే, పాపాల విషయంలో కానీ ఖచ్చితంగా ఇక్కడ స్వామి పాత్ర ఉంది శివయ్యది. మరి శివ భక్తులు, పిచ్చిగా శివుని ఇష్టపడే భక్తులు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా తగ్గింపు ఉంటుందంటారా వీటన్నిటిలో? ఏ భగవంతుడైనా సరే ఉమ్. పాపము చేయనంత వరకు ఆయన ఆశీస్సులు వెళుకుంటాయి. ఉమ్. తెలియక చేసినటువంటి వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగినవి వాటికి పరమేశ్వరుడు అడ్డుపడుతూ ఉంటాడు. అది 100%. ఇప్పుడు నా ప్రమేయం లేదు, నేను నడుస్తున్నాను, ఏ చీమో చచ్చిపోయింది, ఏ పురుగో చచ్చిపోయింది, మాట్లాడుతున్నాం, ఏదో నోట్లో పురుగు వెళ్ళిపోతూ ఉంటాయి, గాల్లో అనేక క్రిములు ఉంటాయి. ఇవి మనం నిత్యకృత్యాలు కదమ్మా కొన్ని. వీటిల్లో భగవంతుడు మనకి ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఈ ఎక్స్క్యూజ్ ఎందుకు చేస్తాడు అంటే, రోజు నువ్వు దేవుడికి నమస్కారం చేస్తేనే, ఉమ్. దేవుడికి దండం పెట్టకపోతే వీటికి కూడా శిక్ష ఉన్నది. ఉమ్. కాబట్టి మీరు తెలుసుకోవాలి, భగవంతుడికి ప్రతిరోజు నమస్కారం చేయటం మూలకంగా 5 రకాల పాపాలు తొలగిపోతాయి. ఉమ్. అందుకని పాపము అనే ఆలోచనే నీ మనసు లోపలికి రానివ్వకుండా భగవంతుడు మనకు అంత దగ్గరుండి కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఉమ్. కానీ మనమే మోహము మాయలో పడిపోయి పాపాలను చేసి అది బాగుంటుంది ఎప్పుడు కూడా. మీరు మంచి కన్నా చెడు ఎక్కువగా ఇంట్లో వంట బాగుండదు. చేసి మీ పిల్లలు పెట్టిన దానికిను ఆర్డర్ పెట్టి తెప్పించిన దానికి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్గా ఉంది? మనం చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉండాలి యాక్చువల్గా, కానీ ఉండటం లేదు. ఉండటం లేదు. అదే పాపం, అవును. ఎక్కడో లేదు. అమ్మని మించిన దైవం లేదు. కానీ అన్నాన్ని మనం మార్కెట్లో కొనుక్కొని తింటున్నామంటే, ఉమ్. అంటే అమ్మేవాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ఉమ్. మనం కొనుక్కు తింటే పాపం వస్తుందని వేదం చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ తినే వస్తువుల్ని వాళ్ళే పండించుకోవాలంటారా మరి అట్లా అట్లా అయితే? కాదు, అలా కాదు. రైతులు ఉన్నారు, ఉమ్. వారి దగ్గర మనం కొంత ధనం ఇస్తాం అంటే కదమ్మా. ధాన్యం మాత్రమే కొనుక్కోవాలి, ఆహారంగా మనం అన్నం తయారు చేసుకోవాలి. అన్నం అనేది అన్నపూర్ణాదేవి కదమ్మా. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం ధర్మం ఒకటి. కాబట్టి అది చేయకుండా దాన్ని అమ్ముతున్నాం, ఇది ఆధారం. ఓకే. ఇప్పుడు నువ్వు అన్నం పెడుతున్నావు, పేదవాళ్ళు వస్తే ఈ హోటల్లో వాళ్ళందరూ అన్నం పెడతారా చెప్పండి? సరే ధనవంతుడికి ఇచ్చావు, ఓకే, నువ్వు నీ కాన్సెప్టు అంతవరకు భగవంతు. ఏదైనా పేదవాడు మీ హోటల్ ముందుకు వచ్చి అన్నం పెట్టు అంటే పెడుతున్నారా? మరి ధర్మం కూడా కొంత చెయ్యాలి కదా. అది భగవంతుడు ఆలోచించేసి. ఓకే. కాబట్టి మనం ఆత్మహత్య ఎవరు కూడా చేసుకోకూడదని చెప్పి నేను కోరుకుంటూ, అలాంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు అండగా ఉండి ప్రమాదంలో పడకుండా చూడాలని నేను ఆ దేవాదేవుని ప్రార్థిస్తూ, ఆ తల్లిదండ్రులకు క్షోభ లేకుండా చేయాలని చెప్పి మన ఐ డ్రీమ్ ద్వారా ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. సంతోషం అండి. నిజంగా మీరన్నారు ముందరే ఒక మాట, చేసుకోవాలనిపించిన వారు ఒక్కరు చూసినా కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది మన వీడియో ద్వారా, ఖచ్చితంగా వస్తుంది. అంటే చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నిజంగా ఒక అవగాహన ఉంటే ఫస్ట్ ఈ ఇబ్బందిగా అనిపించదు, చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. నిజంగా అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.